టీమిండియా ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాట ఇస్తే వెనక్కిపోడు. తన ప్రత్యర్థులకు చెప్పి మరీ కొట్టడంలో అతడు సిద్ధహస్తుడు. అందుకే బుమ్రాతో పెట్టుకోవాలంటే అందరూ జంకుతారు. ఎక్కడ తమ కెరియర్ ఫినిష్ చేస్తాడో అని భయపడతారు. అలాంటి బుమ్రా మరోమారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాను చెప్పింది చేస్తానని అతడు నిరూపించాడు. గబ్బా టెస్టులో 3వ రోజు ఆట ముగిసిన తర్వాత బుమ్రా మీడియాతో మాట్లాడాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగుల భారీ స్కోరు చేయగా బదులుగా 3వ రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 51 పరుగులకి 4 వికెట్లతో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్లో భారత్ ఫాలో ఆన్ ముప్పు తప్పించుకోవాలంటే తొలి ఇన్నింగ్స్లో కనీసం 246 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గబ్బాలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి బుమ్రాను ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు భారత పేస్ గుర్రం తనదైన శైలిలో బదులిచ్చాడు. బ్యాటింగ్ అంటే ఏంటో చూపిస్తానంటూ జర్నలిస్టులకు ఇచ్చిన మాటను బుమ్రా నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న 3 టెస్టులు సూపర్బ్ నాక్తో అలరించాడు. 38 బంతులు ఎదుర్కొన్న పేస్ గుర్రం ఒక 6 సాయంతో 10 పరుగులు చేశాడు. రన్స్ పరంగా అతడు పెద్దగా ఏమీ చేయలేదని అనిపించొచ్చు. కానీ ఫాలో ఆన్ గండం నుంచి టీంను గట్టెక్కించాడు. మరో టెయిలెండర్ ఆకాష్ దీప్ సాయంతో జట్టును ఒడ్డున చేర్చాడు. ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి వికెట్ పోకుండా బుమ్రా ఆడిన తీరు ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావని ప్రశంసిస్తున్నారు. అయితే బ్యాటింగ్లో బుమ్రా పేరిట పలు రికార్డ్స్ ఉన్నాయి. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ట్రాక్ రికార్డ్ బుమ్రాదే. 2022లో ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో బుమ్రా 35 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో బుమ్రా 4 ఫోర్లు 2 సిక్స్లతో పాటు ఓ సింగిల్ తీశాడు. ఇందులో ఒక నోబాల్తో పాటు వైడ్ 4 ఉంది. టెస్ట్ క్రికెట్లోనే అత్యధిక ఖరీదైన ఓవర్గా ఇది నిలిచింది. దీంతో బుమ్రా మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు.